సోదరిమణులారా, ఈ నెల 12వ తేదీన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి, మినీలకి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అయిన తర్వాత మేము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలైనవి అప్పుడే ఏడాది దాటేసింది. కానీ ఇప్పటికీ కనీసం అంగన్వాడీలని ప్రతినిధులను పిలిచి కనీసం మాట్లాడాలి, చర్చించాలి అన్న ఆలోచన లేదు. శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని కలుద్దామంటే అసలు ఆ సమయమే ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఏమో పెరిగిపోతూ ఉన్నాయి, అసంతృప్తి పెరుగుతూ ఉంది, సమస్య పరిష్కారం కావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మాత్రమే ఈ ఆందోళనకి పిలిపివ్వడం అనేది జరిగింది. అంగన్వాడీలంతా పాల్గొని విజయం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం అనేది జరిగింది. ఈ మేరకే కలెక్టర్ గారి, పీడీలకి, సిడిపిఓలకి, అలాగే శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. 12వ తేదీన మేము అన్ని కలెక్టరేట్ల ముందు శాంతియుత నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పాం. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పీడీలు, సిడిపిఓలు ఈ రోజున వాయిస్ రికార్డులు పెట్టారు. ఏమనంటే 12వ తేదీన ఎవరు మీరు ధర్నాలకి వెళ్ళడానికి వీలు లేదు, ధర్నాలకి వెళ్ళొద్దు, ఆ రోజున మీరందరూ డ్యూటీలో ఉండాలి అని చెప్పి. ఇది చాలా అన్యాయం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. మేము ఆందోళన చేస్తున్నాము, మా సమస్యల పరిష్కారం చెయ్యండి అని చెప్పి మేము తెలియజేస్తే కనీసం పిలిచి మీ సమస్య ఏంటని చర్చించకుండా మీరు ఆందోళనకి వెళ్ళొద్దు అని చెప్పడం ఏ రకంగా కరెక్టు? ఇది ప్రజాస్వామ్యం లేదా అని అడుగుతున్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా ఆందోళన, పోరాటాలు, నిరసన తెలియజేసే రైట్స్ ప్రతి కార్మికుడికి ఉంది. దాన్ని అంగన్వాడీలు ఉపయోగించుకుంటున్నారు. 12వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళన జరుగుద్ది. తక్షణం వేతనాలు పెంచండి. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి, మినీలకి వేతనాలు పెంచాలి. అలాగే మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా చేశారు. కానీ ఇప్పటికీ వాళ్ళకి మెయిన్ అంగన్వాడీ వర్కర్తో సమానంగా వేతనాలు ఇవ్వలేదు, నేటికి ఇవ్వలేదు. అలాగే ఈ 1810 మినీ సెంటర్లు వాళ్ళని క్వాలిఫికేషన్ లేదు అని చెప్పేసి ఆపేశారు, మెయిన్ చేయకుండా. కానీ ఈ 1810 అంగన్వాడీ మినీ వర్కర్లను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ సర్వీస్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు వర్కర్తో సమానంగా వేతనాలు వేయాలి. అలాగే అన్ని సెంటర్లలోనూ ఆయమ్మల్ని రిక్రూట్ చేసుకుని ఆయా పోస్టులు వెయ్యాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లు ఇచ్చారు. ఈరోజు చాలా చోట్ల డిఈఓలు, సూపర్వైజర్లు వాయిస్ మెసేజ్లు పెట్టారు, మీరు తక్షణం ఈ పని చేయండి అని చెప్పి. ఏ టైంకి చేయాలి? అర్ధరాత్రి. అప్పుడే సర్వర్ పనిచేస్తుందంట, రాత్రి కాడ చేయాలి. అంటే అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్కి, మినీకి టైం లేదా? ఇంకా అంటే కుటుంబం లేదా? భార్య, భర్త, పిల్లలు లేరా? వాళ్ళ సంసారం అవసరం లేదా? వాళ్ళకి జీవితాలకి వాళ్ళ పర్సనల్ లైఫ్లు లేవా? ఏంటిది? చాలా అన్యాయంగా మొత్తం పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్య పరిష్కారం చేసే పరిస్థితి ఉండలేదు. పని ఒత్తిడి పెంచేశారు, తీవ్రంగా పెరిగిపోయింది. గ్రాడ్యుయేటీ ఇస్తానన్నారు, ఏ గ్రాడ్యుయేటీ ఇచ్చారు? రిటైర్మెంట్ తర్వాత గ్రాడ్యుయేటీ ఏంటి? జీవో ప్రకారం కార్మికుడికి ఏ రకంగా అయితే గ్రాడ్యుయేటీ అమలు జరుగుతుందో ఆ రకంగా 1972 జీవో ప్రకారం మీరు గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. ఆ జీవో కావాలి. ఈ జీవోని మార్చి ఆ జీవో తక్షణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే ఏ అంగన్వాడీ సెంటర్లో కూడా వంట పాత్రలు సక్రమంగా లేవు. వంట పాత్రలు లేక సక్రమంగా ఆ వంట పాత్రల్లో కుక్కర్ పేలిపోయి ఒక ఆయమ్మలకి గాయాలైన పరిస్థితి చూసాం. కాబట్టి ఈ వంట పాత్రలు సక్రమంగా ఇవ్వాలి. అలాగే క్వాలిటీ లేనటువంటి యూనిఫామ్ ఇస్తామన్నారు, టీఏడిఏలు ఇవ్వట్లేదు. సెంటర్ అద్దెలు ప్రతి నెల రెగ్యులర్గా ఇవ్వనటువంటి పరిస్థితి.
అలాగే అనేక చోట్ల వాటర్ సౌకర్యం లేదు. ఈ రకంగా పక్కా బిల్డింగ్లు అనేక చోట్ల లేవు. అలాగే సెంటర్ అద్దెలు కూడా, సెంటర్ అద్దె డైరెక్టరేట్ నుండి సెంటర్ అద్దెలు ఇచ్చేయమంటున్నాం మేము ఫుల్గా అని చెప్తున్నారు. కానీ రూరల్లో 2000 ఇస్తున్నారు. ఆ 2000 ఇట్టే పరిస్థితుల్లో సరిపోవట్లేదు. ఇప్పుడు అర్బన్ ప్రాంతానికి పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఏదైతే పట్టణాల్లో ఉన్నటువంటి అద్దెలే ఆ రూరల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా అద్దెలు ఇవ్వాలి. ఇచ్చే అద్దె కూడా 2000 ఇవ్వట్లేదు సక్రమంగా. కాబట్టి ఆ 2000 అద్దె అయినా ఇవ్వట్లేదు. ఆ అద్దె పెంచాలి. అర్బన్లో ఇచ్చే 6000 రూపాయలు చాలా చోట్ల అద్దె ఇవ్వట్లేదు. 5000, 4500, 5500 జీవో ప్రకారం ఎందుకని ఇవ్వరు? కాబట్టి ఈ అద్దె కూడా సక్రమంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? జరిగే సమయం అంగన్వాడీ వర్కర్ని హెల్పర్ని కుదురించట్లేదు. ఆ సెల్ ఫోను, ఆన్లైన్ వర్క్, ఈ ఫేస్ యాప్లు వీటన్నిటి వల్ల. కాబట్టి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ సక్రమంగా జరిగితే పిల్లలు అంగన్వాడీ సెంటర్లో కిలకలాడుతూ ఉంటారు. అలాగే బయట ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ కూడా అమ్మఒడి అమలు చేస్తున్నారు. మరి అంగన్వాడీ సెంటర్కి ఎందుకు అమలు చేయరు? అమ్మఒడి అంగన్వాడీ సెంటర్లో అమలు చేస్తే అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉంటారు. కాబట్టి ఇది అమలు చేయాలి ప్రభుత్వం. తక్షణం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి ప్రభుత్వం అంగన్వాడీలని పిలిచి, అంగన్వాడీ యూనియన్ పిలిచి చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 12వ తేదీన మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలంతా కలెక్టరేట్ల ముందు, ఆయా జిల్లాల కలెక్టరేట్ల ముందు పాల్గొని నిరసన తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ బెదిరింపులకి అదిరిపోయే 42 రోజులు సమ్మె చేయలేదు. ఈ రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ వీరోచిత చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా 12వ తేదీ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ పిల్లర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీ రాణి.